ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు ఇటు దక్షిణాదినే కాక అటు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో తిరువనంతపురం, పాథనమిట్ట, అలప్పూజ, కొట్టాయం, ఇడుక్కి, త్రిస్పూర్, కన్నూర్, కసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఎర్నాకుళంలో బలమైన గాలులతో కూడిన వర్షంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జూన్ 3 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తమిళనాడు సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నై సహా 16 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. మదురై, విరుద్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కర్ణాటకలో వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. మంగళూరు సెంట్రల్ షోర్నూర్ రైల్వే ట్రాక్పై భారీ వృక్షం పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మంగళూరు కొండ చర్యలు విరిగిపడడంతో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలో సైతం వర్షాలు పడుతున్నాయి. మే 24 నుంచి రాష్ట్రంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తర భారతంలో సైతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 24 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాన్పూర్లో బలమైన గాలులకు పలు చోట్ల హోర్డింగ్లు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో వడగళ్లతో భారీ వర్షం ముంచెత్తింది. రోడ్లపై వర్షపు నీరు బురద చేరడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. అసోం రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో తీరం దాటిన వాయుగుండం ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా అసోం మునిగిపోయింది. ఆల్రెడీ వర్షాల వల్ల చాలా నీరు రోడ్లపై ఉండగా వాయుగుండం వల్ల మరిన్ని భారీ వర్షాలు కురిసి పరిస్థితి దారుణంగా తయారైంది. అసోంలో భారీ వరదలొస్తాయని భారత వాతావరణ శాఖ ముందే చెప్పింది. అధికారులు కూడా అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ ఏం చేసినా ఈ స్థాయిలో వరదలొస్తాయని ప్రజలు అనుకోలేదు. ఎక్కడ చూసినా రోడ్లు, వీధులు అంతటా జలమయమైపోయాయి. నడుం లోతు దాకా నీళ్లు నిలిచిపోయాయి. ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి.